ఆంధ్రప్రదేశ్లో పెన్షన్స్ ఇప్పట్లో లేనట్లేనా? గవర్నమెంట్ వీటి విషయం పక్కన పెట్టినట్లేనా? హాయ్, హలో, నమస్తే. నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. అవునండి, నిజమే. ఏదైతే మనకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లో చాలా రోజుల నుంచి ఈ కొత్త పెన్షన్స్ అయితే రిలీజ్ చేయడం లేదు. ఏదైతే ఆ లాస్ట్ వైసీపీ గవర్నమెంట్ ఏదైతే చివరి దశలో ఒక 6 months బ్యాక్ మాత్రమే ఆ కొత్త పెన్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. వృద్ధాప్య పెన్షన్స్ కానివ్వండి, అలాగే వితంతు పెన్షన్స్ కానివ్వండి, మరియు వికలాంగుల పెన్షన్ కానివ్వండి, ఏ ఇతర పెన్షన్స్ అయినా ఆ వైసీపీ గవర్నమెంట్ లో చివరి 4.5 సంవత్సరం అప్పుడు మాత్రమే ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఏదైతే కూటమి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఇప్పటికీ 2 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇప్పటి వరకు కొత్త పెన్షన్స్ మీద ఎటువంటి అప్డేట్ అయితే ఇవ్వలేదు. కానీ ఈ మధ్య కాలంలో మీరైతే చూసి ఉండొచ్చు అనమాట. చాలా ఏదైతే న్యూస్ పేపర్స్ లో కానివ్వండి, న్యూస్ లో కానివ్వండి, యూట్యూబ్ ఛానల్స్ లో కానివ్వండి, మరియు సచివాలయంలో ఛానల్స్ ద్వారా కానివ్వండి, జూన్ 12 నుంచి కొత్త పెన్షన్స్ అప్లికేషన్స్ తీసుకోబోతున్నట్టు జూన్ 12 నుంచి ఎన్నో విధాలుగా ప్రచారం అయితే చేయడం జరిగింది. కానీ అవన్నీ ఉత్తమాటలే అని మనకు జూన్ 12వ తేదీన అయితే తెలిసిపోయింది అనమాట. ఎందుకంటే గవర్నమెంట్ ఎటువంటి అప్డేట్ ఇవ్వనప్పటికీ ఎవరైతే కొందరు ఫాలోవర్స్ కోసం కానివ్వండి, లైక్స్ కోసం కానివ్వండి, లేకుంటే రీచ్ కోసం కానివ్వండి, ఇటువంటి ప్రచారాన్ని అయితే తెరలేపారనమాట. కానీ నేనైతే వాటి మీద ఒక వీడియో కూడా అయితే చేయలేదు. ఒక వీడియో అయితే ఒకవేళ మళ్ళీ మీరు లాస్ట్ లో నా మీద ఏదైనా మీరు ఒక అప్డేట్ కూడా ఇవ్వలేదు అని ఫీల్ అవుతారని నేను ఒక వీడియో మాత్రమే చేయడం జరిగింది. అది కూడా నాకైతే అప్పుడు చేయడం అయితే ఇష్టం లేదు. ఎందుకంటే మన ఛానల్లో ఇప్పటికీ జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నది నా ఆలోచన అనమాట. చాలా మంది చాలా రకాలుగా ఎన్నో విషయాల మీద ఈ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ సోషల్ మీడియాలో అయితే షేర్ చేస్తున్నారు. అటువంటి ఇన్ఫర్మేషన్ కాకుండా జెన్యున్ గా కొద్దిగా మనకు మనల్ని నమ్మే విధంగా ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నది నా ఆలోచన. అందుకోసమనే వాటి మీద అయితే ఎక్కువ వీడియోస్ అయితే చేయలేదు. కానీ ఏదైతే జూన్ 12వ తేదీ నుంచి ఆ అప్లికేషన్స్ అయితే తీసుకోలేదు అంటే గవర్నమెంట్ దగ్గర నుంచి మనకు ఎటువంటి అఫిషియల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ పెన్షన్స్ మీద అయితే రాలేదనమాట. దానికి కారణం ఏంటంటే మనకు నెల నెల పెన్షన్ల మీద చాలా డబ్బులు అయితే గవర్నమెంట్ అయితే ఖర్చు చేస్తుంది. ఇప్పుడు కొత్తగా పెన్షన్స్ ఇస్తే దాదాపు 10 లక్షలకు మందికి పైగా ఈ పెన్షన్స్ అయితే అర్హులు అవుతారు. వాళ్ళకి ఇవ్వాలంటే దాదాపు 700 కోట్ల పైన ఒక నెలకైతే ఖర్చు చేయాల్సి ఉంటుంది. అలాగే మనకు ప్రభుత్వం మీద సంవత్సరానికి 8,500 కోట్ల పైన భారం అయితే పడే అవకాశం ఉంది. కాబట్టి నా అంచనా ప్రకారం ఇప్పట్లో ఈ పెన్షన్స్ మీద ఎటువంటి నిర్ణయం అయితే తీసుకునే ప్రసక్తి లేదని నేనైతే అనుకుంటున్నాను. ఇది నా ఒపీనియన్ మాత్రమే. కానీ నిన్న కొండపల్లి శ్రీనివాస్ గారు అయితే వితంతు పెన్షన్స్ మాత్రం రేపు నెల కానీ లేకుంటే వచ్చే నెల కానీ అందిస్తామని పేర్కొనడం జరిగింది. అలాగే వాటి మీద విధి విధానాలు అయితే ఖరారు చేస్తున్నట్టు మనకు మీడియా ద్వారా తెలపడం జరిగింది. అంటే ఓన్లీ వితంతు పెన్షన్స్ మాత్రమే వచ్చే 2 నెలల్లో వాటినైతే కొత్త పెన్షన్స్ అయితే ఇస్తామన్నట్టు వారైతే పేర్కొనడం జరిగింది. ఏదైతే 60 సంవత్సరాలు కానివ్వండి, చేనేత పెన్షన్స్ కానివ్వండి, వికలాంగుల పెన్షన్ కానివ్వండి, వృద్ధాప్య పెన్షన్ కానివ్వండి, వాటి మీద అయితే ఎటువంటి వ్యాఖ్యలు అయితే చేయలేదు. మరియు 50 సంవత్సరాలకు సంబంధించి దాని మీద ఊసే లేదనమాట. కాబట్టి నా అంచనా ప్రకారం మరొక 6 నెలలు కానివ్వండి, 5 నెలలు కానివ్వండి, వీటి మీద ఎటువంటి కొత్త పెన్షన్స్ మీద ఎటువంటి అప్డేట్ అయితే వచ్చే ఛాన్స్ లేదని నేనైతే అనుకుంటున్నాను. కానీ చాలా త్వరగా ఈ పెన్షన్స్ ని ఇవ్వాలని నేను గవర్నమెంట్ అయితే వేడుకుంటున్నాను అనమాట. ఎందుకంటే వృద్ధాప్య పెన్షన్స్ 60 ఏళ్ళ పైన ఉన్న వాళ్ళు పెద్దగా ఇప్పుడున్న కాలంలో పెద్దగా పని అయితే చేసుకోలేరు. కాబట్టి వాళ్ళకి గవర్నమెంట్ ఈ విధంగా ఆసరాన్ని అయితే అందిస్తుందని ఆశిస్తున్నాను. కాబట్టి కనీసం
వితంతువులకు మరియు వృద్ధాప్యులకు ఏదైతే 50 ఏళ్ళు కాకుండా 60 సంవత్సరాల వయసు పైన ఉన్న వాళ్ళకైనా ఈ పెన్షన్ అయితే మంజూరు చేస్తే వాళ్ళకు చేదోడు వాదోడుగా అయితే ఆ అమౌంట్ అయితే ఉపయోగపడుతుంది. కాబట్టి ముందుగానే ఆ పెన్షన్స్ అయితే ఇస్తే మరింత సంతోషపడతాం అనమాట. కానీ ఇప్పుడు నేను అనుకునే దాన్ని ఇది నా ఒపీనియన్స్ అయితే కొన్ని అయితే మీకు చెప్తున్నాను. ఎందుకంటే ప్రెసెంట్ సిచ్యువేషన్స్ గవర్నమెంట్ పరిస్థితి కూడా మనం అర్థం చేసుకోవాల్సి ఉంది. ఏదైతే మనకు గవర్నమెంట్ ఉద్యోగుల జీతాలకు కూడా దాదాపు ప్రతి నెల మనము అప్పు చేయాల్సిన పరిస్థితి అయితే ఉందన్నమాట. కాబట్టి దగ్గరలోనే మనకు పంచాయతీ ఎలక్షన్స్ అయితే ఉన్నాయి. నిన్ననే మనకు హైకోర్టులో ఈ పంచాయతీ ఎలక్షన్స్ కి గవర్నమెంట్ సిద్ధంగా ఉందన్నట్టు అడ్వకేట్ గారు వెల్లడించడం జరిగింది. కాబట్టి దగ్గరలో 2 నెలల్లో ఈ పంచాయతీ ఎలక్షన్స్ వస్తే మళ్ళీ ఈ పెన్షన్స్ మీద అయితే దృష్టి ఉండదని గవర్నమెంట్ అయితే భావిస్తుంది. కాబట్టి మరొక 3 నుంచి 4 నెలలు కూడా ఈ కొత్త పెన్షన్స్ అయితే వచ్చే అవకాశం లేదు. వితంతువులకు ఏదైనా ఇప్పుడు మొన్న కొండపల్లి శ్రీనివాస్ గారు చెప్పినట్టు దాదాపు వితంతువులని 2,10,000 మందిని అయితే మేము గుర్తించామన్నట్టు వాళ్ళు పేర్కొనడం జరిగింది. ఎస్ ఉన్నారు, అంతమంది కంటే ఇంకా ఎక్కువే ఉన్నారనమాట. 2024 జనవరి నుంచి మనకు ఇప్పటి వరకు కూడా దాదాపు 2 లక్షల మందికి పైనే వితంతువులు అయితే ఉన్నారు. అలాగే వృద్ధులకు సంబంధించి కూడా దాదాపు 5 నుంచి 6 లక్షలకు పైన పెన్షన్స్ అప్లికేషన్స్ అయితే వచ్చే అవకాశం ఉంది. కాబట్టి గవర్నమెంట్ మీద చాలా భారం అయితే పడే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పట్లో ఈ పెన్షన్స్ మీద మనకు ఎటువంటి అప్డేట్ అయితే వచ్చే అవకాశం లేదు. ఏదైతే సామాజిక మాధ్యమాల్లో ఈ ఫేక్ న్యూస్ అయితే స్ప్రెడ్ చేస్తున్నారో అవన్నీ ఉత్త వ్యాఖ్యలే అనమాట. మరియు కనీసం సచివాలయం గ్రూప్స్లలో కూడా పెన్షన్స్ అయితే ఇచ్చేస్తున్నారు అన్నట్టు గవర్నమెంట్ నుంచి ఎటువంటి అప్డేట్ రాకపోయినా పెన్షన్స్ ఇచ్చేస్తున్నారు అన్నట్టు గ్రూపులలో షేర్ చేయడం మరింత బాధాకరం అన్నమాట. చాలా మంది అయితే సచివాలయాల చుట్టూ మరియు మీ సేవల చుట్టూ అలాగే ఇతర కార్యాలయాల చుట్టూ పెన్షన్స్ కోసం అయితే తిరగడం అయితే ఈ 1 నెల నుంచి అయితే మనము గమనిస్తున్నాము. గవర్నమెంట్ ఇటువంటి పరిస్థితులు కాకుండా వీటి మీద ఒక ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తే అందరికీ యూస్ఫుల్ గా ఉంటుందని మన వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్ ద్వారా కోరుకుంటున్నాను. కాబట్టి త్వరలోనే పెన్షన్స్ అయితే మంజూరు అవ్వాలని కూడా కోరుకుంటున్నాను. ఇది ఈ పెన్షన్స్ మీద చాలా వరకు ఉన్న డౌట్స్ అన్నమాట. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చి ఉందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చి ఉంటే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అలాగే ఇతర పెన్షన్ కోసం వెయిట్ చేస్తున్న వారికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.